హలో అండి. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత పిల్లలు కమ్ బ్యాక్ టు స్కూల్. సో, ఈరోజు ఈ వీడియోలో నా ఎర్లీ మార్నింగ్ రొటీన్‌లో నేను పిల్లల కోసం చేసేటటువంటి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ నేను పాలకూర రైస్ కోసం కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం ఘీ వేసేసుకొని అందులోనే కొంచెంగా బిర్యానీ స్పైసెస్ ఉంటే జీడిపప్పు కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని టమోటాలు కూడా వేసుకొని మెత్తబడినివ్వండి. ఈలోపు పాలకూరని నేను నీట్‌గా శుభ్రంగా కడిగేసుకొని సన్నగా వీలైనంత సన్నగా తరిగేసుకొని మొత్తం ఒకసారి ఇలా తిప్పేసుకుంటే ఒక 2 మినిట్స్ తర్వాత అందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. అందులోనే కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఇందులో ఎసుగు సరిపడా వాటర్ వేసేసుకోండి. అది నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసాను. ఈలోపు బ్రేక్ఫాస్ట్ కోసం పెసరపిండి కొంచెం ఉంటే పెసర పునుగులు అయితే వేస్తున్నానండి. ఈలోపు ఇక్కడ ఎసురు కూడా మరిగిపోయింది. అందులో రైస్ నానబెట్టేసుకున్నటువంటి రైస్ కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే కొద్దిసేపు మంటలు హై ఫ్లేమ్లో, తర్వాత వాటర్ తిరిగిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు వేడిగా ఉండే పాలకూర రైస్ రెడీ అయిపోతుంది. ఈలోపు పునుగులు కూడా రెడీ అయిపోతే పిల్లలకైతే ఇచ్చేసానండి. వాళ్ళైతే తినేస్తున్నారు. ఈలోపు రైస్ని అయితే చల్లారి పెట్టేస్తాను. ఆ చల్లారిలోపు ఇక్కడ నేను స్నాక్స్ కోసం సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. క్యారెట్ కీర. ఈలోపు రైస్ కూడా చల్లారిపోయింది. క్యారెట్ కీర కట్ చేసి ఇంకా లంచ్ బాక్సెస్లో అయితే ఇలా అయితే సర్దేస్తున్నాను. సో, నేను మా పిల్లల కోసం పెట్టే ఎవ్రీడే మీల్లో ఇలా బ్యాలెన్స్డ్ డైట్ ఉండేటట్టు చూసుకుంటానండి. ఇలా ప్రోటీన్, ఫైబర్ అన్ని ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుంటాను. సో, ఇలాంటి మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.